వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న క్యాండిడేట్స్ కి మరొక శుభవార్త. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్ కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ని మీకు క్లియర్ కట్ గా చెప్తాను. సో పర్మనెంట్ జాబ్స్ ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. రీసెంట్లీగా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి రైల్వేలో. కాబట్టి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. మీకు మళ్ళీ ఇన్ని జాబ్స్ అనేవి రాకపోవచ్చు. ప్రజెంట్ వచ్చినటువంటి ఆపర్చునిటీని తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్డేట్, ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి నిన్న మనకి గ్రూప్ సి ఆఫీసర్స్ కి సంబంధించి ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారి ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆ యొక్క డీటెయిల్స్ వీడియో చూసేసి వెంటనే అప్లై చేయండి. రిక్రూట్మెంట్ కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 16th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th అక్టోబర్ వరకు అయితే టైం ఉంది. ఈ యొక్క డేట్ లో మనము ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పిన్నెడ్ కామెంట్ లో ఇస్తాను. సో ఇక వెబ్సైట్ లోకి వచ్చేసి మీరు డైరెక్ట్ గా జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే లెవెల్ 1 ఉద్యోగాలంటే గ్రూప్ డి క్యాడర్ కి సంబంధించి జాబ్స్ కి మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా అంటే మీరు ఐటీఐ చేసిన, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా చదివినా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 3 అండ్ లెవెల్ 2 కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉంటాయో గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి వాటికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ గానీ లేదంటే డిప్లొమా గానీ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 5 అండ్ లెవెల్ 4 కి సంబంధించి అంటే టికెట్ క్లర్క్ అలాంటి జాబ్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి మీరు ఏదైనా డిగ్రీ అనేది, ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ గానీ బీటెక్ గానీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్ గా మనకి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. 1st జనవరి 2026 వరకు అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ